మదర్సాని నడిపేటటువంటి వ్యక్తి తీవ్రవాద ముఠాలతో సంబంధాలు ఉండటంతో ఈడీ కేసు పెట్టడం అన్నది ఇక్కడ సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఇది శంసుల్ హుదా ఖాన్ ఇతని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసు పెట్టింది. పాకిస్తాన్కి చెందినటువంటి ఓ సంస్థతో సహా తీవ్రవాద ముఠాలతో సంబంధం ఉన్నాయన్న ఆరోపణ మీద ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఈడీ అధికారికంగా ప్రకటించింది. ఈ శంసుల్ అనేవాడు బ్రిటన్లో ఉంటున్నాడు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ మదర్సాలో ఈ సుసుల్ అనేవాడు 1984లో కో టీచర్గా అంటే సహాయ ఉపాధ్యాయుడిగా చేశాడు. 2013లో వీడికి బ్రిటిష్ పౌరసత్వం లభించింది. దీంతో విదేశానికి వెళ్ళి మదర్సాలో ఎలాంటి బోధనా విధులు నిర్వర్తించకుండా అప్పటి నుంచి కూడా 2013-17 మధ్య జీతం తీసుకున్నాడు అనేది ఒక ఆరోపణ. గత 20 ఏళ్లలో అనేక విదేశీ పర్యటనలు కూడా చేసి వచ్చాడు ఇతను. ఈ శంసులు భారత్లోని తన బ్యాంకుల్లో ఖాతాలు కొనసాగించాడు. వాటిని ఉపయోగించి నిధులు అందుకుంటున్నాడు. ఇది దర్యాప్తులో తేలింది. తీవ్రవాద భావజాలను ప్రోత్సహించడంతో పాటు మత బోధకుడి ముసుగులో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అతని మీద దాదాపు 30 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు కూడా పెట్టాడట ఒక కో టీచర్. అంటే వీడికి పక్కాగా చేస్తున్నట్టే ఓ ఎన్జిఓ నుంచి అనేక మదర్సాలకి నిధులు కూడా మళ్లించాడట. తన ఖాతాని తన వ్యక్తిగత ఖాతాలో నుంచి ఒక ఎన్జిఓ ఖాతా పెట్టి ఆ ఎన్జిఓ ఖాతా నుంచి మదర్సాలకి నిధులు మళ్లించినట్టు కూడా తెలియదు. అజంగఢ్, సంత్ కబీర్ నగర్లో 2 మదర్సాలు కూడా స్థాపించాడట ఇతను. బ్రిటన్లోని తీవ్రవాద సంస్థలతో అతనికి ఉన్నటువంటి సంబంధాల మీద ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు. ఇతడు పాకిస్తాన్కి కూడా పోయాడు. అక్కడ దావత్ ఇస్లామీ సంస్థలో సభ్యుడిగా ఉన్నాడు అన్నటువంటిది తాజా దర్యాప్తులో తేలింది.